అని ఎంతో గొప్పగా చెప్తాడు దాన్ని తీసుకొచ్చి. లేకపోతే నాకు చాలా కోపం ఉండోయ్ అంటాడు. ఏడు అది అనా ఐశ్వర్యమా? సిగ్గుపడాలి నాకు చాలా కోపం ఉండోయ్ అని చెప్పడానికి. అది చెప్పుకోవడం కూడా ఏమిటి 10 మందిలోకి వచ్చి. అది రకరకాలుగా ఉంటుంది. నేను బట్ట కూడా కట్టుకోవట్లేదు, నాకు ఇప్పుడు దేహాభిమానం పూర్తిగా పోయిందన్నాడు. పరమ అసభ్యంగా ప్రవర్తించాడు రమణ మహర్షి ఎదుట. ఏమైందో పరమేశ్వర శాసనం ఏమైందో, అతను ఇక అరుణాచల పర్వతం మీదకి ఎక్కలేదు, వెళ్ళిపోయాడు ఆ పోక. పరమేశ్వరుడు ఇచ్చగించలేదని మనం అనుకోవాలి. ఇక వీడికి ఎంత సంఘం ఇచ్చినా వీడు మారడనుకుని ఉంటాడు ఈశ్వరుడు. ఈయన ముందు ఎందుకు ఇది, ఈ అల్లరంతా ఎందుకు అనుకుని ఉంటాడు. దానివల్ల రమణులలో ఏదో ఉద్వేగం వస్తుంది, రమణులకు ఏదో బాధ కలుగుతుందని కాదు, ఇక అతను రావడం మానేశాడు. ఇంకొకడు బయలుదేరాడు వచ్చి, నీకు నేను దత్తాత్రేయ మంత్రాన్ని ఉపదేశం చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఆయన ఏమీ అనలేదు, అలా చూస్తున్నారు. నిన్న రాత్రి నాకు దత్తాత్రేయుల వారు కనబడ్డారు, నీకెళ్ళి మంత్రం చెప్పమన్నారు, అందుకు వచ్చాను, ఉపదేశం చేస్తాను రా అన్నాడు. ఆయన అలా చూస్తున్నారు. ఏ కష్టంగా ఉంటుంది మంత్రం అనుకుంటున్నావా? చిన్నదే, పెద్ద కష్టమేం కాదు, చెప్తాను, ఆ మంత్రం జపం చేయి అన్నారు. ఆయన అన్నారు, ఇంకా వింటలేదు, రా 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 అంటున్నాడని. ఆయన అన్నారు, మీకు కనపడి ఉపదేశం చెయ్యమన్న దత్తాత్రేయుల వారు నాకు కనపడి ఉపదేశం పుచ్చుకోమంటే పుచ్చుకుంటానన్నారు. అతనికి ఎక్కడలేని కోపం వచ్చేసి, అంటే నేను దత్తాత్రేయుల వారు చెప్పకుండా వచ్చాను అనుకుంటున్నావా? చేయించుకుంటావా చేయించుకోవా ఉపదేశం అన్నారు. ఆయన ఏమీ మాట్లాడలేదు. నీకేం కీర్తి ప్రతిష్టలు ఉండవు, నువ్వు ఏమి గౌరవం లేనివాడివి అయిపోతావు అని చెప్పి అతని దగ్గరికి ఎందుకు ఎడతారు? అతనికి ఏం తెలియదు, అతనికి ఒక మంత్రోపాసన కూడా లేదని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ ప్రచారం చేసేవాడు. సూర్యబింబానికి ఒక అరిచెయ్యి అడ్డు పెడితే దాని యొక్క తేజస్సుని ఆపగలమా? ఆయన అన్నిటినీ దాటిపోయిన మహానుభావుడు. మంత్రోపాసన ఎవరు తీసుకుంటారు? ఆయన స్థాయిని పొందడానికి మంత్రోపాసన ఒక సాధనం. ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడికి ఇక మంత్రోపాసన ఏమిటి? కడుపు నిండిన వాడికి అన్నం ఏమిటి? దాహం తీరిన వాడికి మంచినీళ్ళు ఏమిటి? నిద్ర లేచిన వాడికి మళ్ళీ నిద్ర ఏమిటి? అది అవగతం లేకుండా, దాని మీద అవగాహన లేకుండా మేము గొప్ప వాళ్ళం అనిపించుకోవాలని తాపత్రయంతో వచ్చి అక్కడికి చేరిన వాళ్ళు అన్నీ విడిచిపెట్టేశామన్న పేరుతో ఎంతమంది ఉన్నారో చూడండి. ఇంతమందిని తట్టుకున్నారు. ఒక 100 మంది తాగి వచ్చారు రోజు. వచ్చి మేము ఎక్కడో దక్షిణ దేశంలో ఉంటాం, అగస్త్య మహర్షి గుహలోకి వస్తూ ఉంటారు, అక్కడికి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, అందుకని చెప్పి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను, లే నిన్ను ఎత్తుకుపోతాం ఇక్కడి నుంచి అన్నారు. ఆయన ఏమీ ప్రతిస్పందన లేదు, అలా చూస్తున్నారు. పళనిస్వామి వాళ్ళు అందరూ చుట్టూ కూర్చుని ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి బుద్ధుందా లేదా అని తిరగబడేసరికి 100 కూడా పలాయనం చిత్తగించారు. ఎంత మందితో ఎన్ని ఇబ్బందులు! మన దృష్టికోణంలో అయితే ఇవన్నీ ఇబ్బందులు. భగవాన్ రమణుల దృష్టికోణం అయితే లోకం యొక్క పోకడ. ఆ స్థాయికి చేరకపోతే అలా ఉంటుంది. మీరు చూడండి, లోకంలో ఒక స్థితి ఉంటుంది. అమ్మ కడుపున పుట్టినటువంటి పిల్లే అమ్మ అన్నం తింటోంది అనుకోండి, అది కొత్తగా ఎవరో బంధువుల ఇంటికి వచ్చింది. అమ్మ దానికి కడుపు నిండా అన్నం పెట్టి కూర్చోబెట్టి టీవీ చూడవే అని ఏదో బొమ్మలు కనపడేటటువంటిది పెట్టి చూడమంది. అమ్మ అన్నం తింటోంది, 4 ముద్దలు తినలేదు. ఇది వచ్చేసి, అమ్మ నువ్వు వచ్చేయి, అమ్మ నువ్వు వచ్చేయి, అమ్మ నువ్వు తొందరగా తినేసి వచ్చేయి, తొందరగా తినేసి వచ్చేయి అని తల్లిని పీకు తినేసి తల్లి తొడక్కి కూర్చుంటుంది. దాని పోరు పడలేక అమ్మ గబగబా తినేసి వెళ్ళిపోతుంది. ఈ పిల్లే అమ్మని అన్నం తినివ్వకుండా చేసింది. చాలా మంది పిల్లలు చూడండి, తల్లులకు బాగా తెలుస్తుంది. తల్లి అన్నం తింటున్నప్పుడే వాళ్ళకి మరుగుదొడ్డి అవసరం వస్తుంది. అమ్మ అన్నించుంటారు అంతే. ఆ తల్లి గబగబా చేయి కడుక్కుని పాపం వెళ్ళి వాళ్ళ అవసరం తీర్చి మళ్ళీ వస్తుంది. ఏం చేయిస్తుంది? ఏదో మళ్ళీ కొంచెం తిని ఆ కడుపు నిండిపోయింది అనిపించుకుంటుంది. కొడుతుందా పిల్లల్ని? అసహించుకుంటుందా? ఏంట్రా ఇంత యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఈ పిల్లలు ఎప్పటికి పెద్దవాళ్ళు అవుతారా? ఏంట్రా అన్నం కూడా తిన్నవారు, దిక్కుమాల సంతానం 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 అని ఏడిచానంటుందా? పరిపక్వత వచ్చిందనుకోండి, వాడే అమ్మ దా అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి, మా అమ్మ చిన్నప్పుడు పప్పు అన్నం బాగా మెత్తగా నలిపి చారు పోసి నెయ్యేసి మా అమ్మ నోట్లో పెడితే ఎంత బాగుండేదో. ఇప్పుడు మా అమ్మ పెద్దదైపోయింది, అంత గట్టిగా నలుపుకుని కలుపుకోలేదు. అమ్మ నేను కలిపి పెడతానుండని వేడన్నంలో పప్పు వేసి నెయ్యేసి మెత్తగా కలిపి చారు పోసి, అమ్మ మెత్తగా ఉంది, నీకు ఇలా ఇష్టం కదా, అమ్మ నువ్వు తిను అని. అమ్మ చేతికి సరిగ్గా పట్టుకోదేమో, నీకు చెయ్యి వణుకుతుంది, ఇదిగో ఈ చెంచాతో తిను అని చెంచా కూడా వేసి, అమ్మ చెంచాతో ఇలా ఇలా అంటూ కింద పడేసుకుంటా, అమ్మ నేను పెడతానుండు అని చెంచాతో తీసి అమ్మ నోట్లో పెడతాడు. ఒకనాడు అమ్మ అన్నం తింటుంటే మరుగుదొడ్డికి అవసరం వస్తోందని అమ్మని తినకుండా చేసిన పిల్లాడే పరిపక్వత వస్తే కలుపుకోలేని అమ్మకి చారు బువ్వ కలిపి నోట్లో పెట్టాడు. ఇది తల్లికి తెలుసు. తల్లిది పరిణతి, తల్లిది ప్రేమ. ప్రేమ చేత క్షమిస్తుంది తప్ప మనమందరం అంటాం నా కూతురి మీద నాకు ప్రేమ, అందుకని ఏమే సమయానికి అంటారు మీరు దాన్ని అన్నం తిన్నవరా ఏమి అంటే, నా కూతురు మీద నాకు ప్రేమ. నాన్నగారండి దాన్ని ఏమనకండి పర్వాలేదు, నేను మళ్ళీ తింటాను కదా అంటుంది. కానీ నేను ఎక్కువ దెబ్బలాడాను అనుకోండి, నా మనవన్నో మనవరాలనో నా కూతురు తట్టుకోలేదు. అంటే నాకు మనవలు ఉన్నారనుకుంటున్నారేమో. లోకం పోకడ చూసి నేను నా తాతగా నా స్థానాన్ని నేను ఊహ చేస్తుంటాను. నేను తొందరపడకూడదు సుమా, ఇలా ఉంటుంది తల్లి స్థానం అని. కాబట్టి తల్లి ప్రేమ
ప్రేమ ఉంది కాబట్టి కదా వాడు పరిపక్వత పొందాడు. తల్లికి ఆ ప్రేమ లేదనుకోండి, అన్నం తినే వేళటికే పిలుస్తావురా అని చెప్పి రోజు కొట్టేసింది అనుకోండి వాడిని, వాడు ఏమైపోయి ఉండేవాడు? వాడు జ్ఞాని లక్షణం పరిపక్వత లేని పిల్లల వంక చూసినటువంటి కన్న తల్లిని చూసినట్టు చూస్తారు తప్ప కష్టాన్ని భరించిన వాళ్ళలా వాళ్ళు చూడరు. వీడు ఇలా ప్రవర్తించాడు, నేను ఎలాగో అలా భరించానని వాళ్ళు అనుకోరు. పరిపక్వత పొందలేదు, ఆ స్థాయి రాలేదు. పరమేశ్వరుడు అనుగ్రహించాలి. ఇటువంటి వ్యగ్రతలకి ద్వంద్వములకు లోను కాకుండుగాక, ప్రశాంతముగా ఉండుగాక అని నేను ఇందాక చెప్పానే. సినిమా చూస్తూ మనం పోలీస్ స్టేషన్ కి ఎలా వెళ్ళాము అలా చూస్తూ ఉంటారు. అది అలా ప్రతిస్పందన లేకుండా పరిపూర్ణ ప్రేమతో అపరాధాలని మన్నించేస్తారు. కాబట్టే మళ్ళీ ఎప్పుడూ ఎక్కడా దాని గురించి చెప్పరు. ఏ తల్లి అయినా పెరిగిన ఏ పిల్లల గురించి అయినా, వీడు చిన్నప్పుడు ఇలా నన్ను ఇబ్బంది పెట్టేవాడిని కానీ, లేకపోతే చిన్నప్పుడు వీడికి జ్వరం వస్తే నేను అన్నం మానేశానని కానీ ఏ తల్లి అయినా చెప్తుందా? చెప్పదు. అదేమిటి అలా చేయడం నా కర్తవ్యం, నా అదృష్టం తల్లిగా అంటుంది తప్ప అది తన గొప్ప అనుకోదు. ఒక జ్ఞాని యొక్క స్థితి అంతే. అలాగే ఈ మిడిమిడి పోకడంతా ఎక్కడుంటుందంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటుంది. నేనేదో ఉద్ధరించేశాను, నేనేదో గొప్పవాడిని, వాడు నా చేత ఉద్ధరింపబడ్డాడు, వాడు నా మాట వినద్దా, వీడు నా మాట వినకుండా పోయాడు, వాడి మీదేదో కక్ష, వీడి మీదేదో ప్రేమ, ఇవన్నీ ఇంకా పరిపక్వత రానంతసేపే తప్ప అది వచ్చిన తరువాత లోకమంతటి పట్ల దయయే తప్ప ఇంకొక భావన ఉండదు. ఒకరితో సంగం ఉండదు, ఒకరితో ప్రీతి ఉండదు, ఒకరి పట్ల అప్రీతి ఉండదు. వీళ్ళు మా అమ్మ అందుకని ఏదో ప్రేమ, వీళ్ళు మా అమ్మ కాదు అందుకని వాళ్ళ మీద తక్కువ భావన, అలా ఏం ఉండవు. అన్నీ ఈశ్వరుడే. అందుకే స్వయంగా అలగమ్మ గారే వచ్చారు. ఒకసారి తిరుపతి వెళ్లి అలగమ్మ గారు వచ్చారు. పాపం ఆవిడ ప్రారంధ కర్మ కష్టాలన్నీ అలగమ్మ గారికే వచ్చాయి. ఆ పెద్ద కొడుకు నాగస్వామి శరీరం వదిలిపెట్టేశాడు. ఆ చిన్నవాడు పాపం, ఆ పిల్లవాడు ఆ మూడో సంతానం, రెండో వాడు వెంకటరామన్ రమణ మహర్షి, మూడో పిల్లవాడు ఆ నాగసుందరం. ఆయన ఏదో ఒక దేవాలయంలో గుమాస్తాగా చేరి ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నారు. ఆ పిల్లవాడు కష్టపడి ఆ ఇంటినంతటిని పోషిస్తుండేవాడు. ఏదో ఆవిడ తిరుపతి క్షేత్రానికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని దగ్గరికి కదా అని అరుణాచలం వెళ్లి ఈ పిల్లవాడిని చూసింది. చూసి ఎంతో ఏడిచింది. మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఎంత ఏడ్చిందో. 2 రోజులు కొడుకుని వచ్చి, మన చిత్రం ఏమిటో తెలుసా, పినతండ్రి కూడా గుర్తుపట్టలేదు కానీ పెద్ద పెద్ద గోళ్లు పెరిగిపోయి ధూళిధూసరమైన శరీరంతో గోచి పెట్టుకుని ఒక బండ మీద వెల్లకిలా పడుకుని ఉన్నారు. అలగమ్మ గారు వెళ్ళేటప్పటికి రమణ మహర్షి చూడగానే గుర్తుపట్టింది అలగమ్మ గారు. ఎంత ఏడ్చిందో. అంత తల కొట్టుకుంటున్నా ఏడుస్తున్నా స్వామి మాత్రం పరమ ఉదాసీనంగా అలాగే ఉన్నారు. ఏ ప్రకంపనలు లేవు ఆయనలో, ఏ భావస్పందనలు లేవు. చుట్టూ ఉన్న వాళ్ళు అయ్యో అమ్మంటోందంత ఏడుస్తోంది, కనీసం జవాబు చెప్పద్దా అన్నారు. ఆయన నోటితో మాట్లాడితే కదూ, ఓ కాగితం ఇమ్మని దాని మీద వ్రాశారు. కర్త ఎవరి ప్రారబ్ధానుసారం వారిని ఆడిస్తూ ఉంటాడు. మనం కావాలనుకున్నవి జరగాలని లేదు, జరగాలనుకున్న వాటిని మనం ఆపలేం. కాబట్టి ఏది ఎలా జరుగుతుందో దానిని అంగీకరించడమే సర్వ విధములా శ్రేయస్కరము. అదే మొట్టమొదటి ఉపదేశం. ఆయన జీవితంలో వ్రాతపూర్వకంగా కాని నోటితో కాని చేసిన మొట్టమొదటి ఉపదేశం అదే. కాగితం మీద వ్రాసి అలగమ్మ గారికి ఇచ్చారు. ఇక ఈ పిల్లవాడు రాడు, ఈ పిల్లవాడి యొక్క స్థాయి వేరని ఆమె స్థాయిలో ఆవిడ ఏమనుకుంటారు ఒక తల్లిగా, ఏమిటో కొడుకుని ఇంత కష్టపడ్డాను, పెంచాను, పెద్ద చేశాను, ఇలా అయిపోయాడు అనుకుని పాపం ఆవిడ వెళ్ళిపోయారు. ఆ తరువాతి కాలంలో మళ్ళీ ఆవిడికి ఇంకా జీవితం మీద విరక్తి వచ్చింది. విరక్తి రావడానికి కారణం కూడా భగవంతుడు అందుకే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ముందే ఇచ్చేస్తాడులా ఉంది. ఆవిడికి దక్షిణామూర్తి స్తోత్రం, వేదాంత స్తోత్రాలంటే ఇష్టం ఉండడం, ఎప్పుడూ వాటిని మననం చేయడం, ఆవిడికి కొన్ని వేల వేదాంత సంబంధమైన పాటలు నోటికొచ్చుట అలగమ్మ గారి. అవన్నీ పాడుకుంటూ గడిపేవారు. ఆవిడ ప్రారంధం ఏమిటంటే ఆఖరికి ఆ మూడో కొడుకు నాగసుందరంకి పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేస్తే పెద్దవాడు అసలు సంతానం లేకుండానే ఆయన శరీరం వదిలేశాడు నవయవ్వనంలో ఉండగా. ఇక మూడోవాడు పెళ్లి చేశారు, ఓ కొడుకు పుట్టాడు, భార్య చనిపోతే పాపం ఆ చిన్న పిల్లవాడిని ఈయనేం పెంచగలడు, తీసుకెళ్లి మళ్ళీ పినతండ్రి గారి భార్య జానకి, నెల్లియప్ప అయ్యర్ గారి భార్య జానకి అమ్మాళ్ళ గారికి ఇచ్చారు. ఆవిడ అప్పటికి వృద్ధురాలు అయిపోయింది. ఆవిడ ఏం పెంచగలదు పిల్లని? మళ్ళీ ఆ పిల్లాన్ని తీసుకెళ్లి ఆ పిల్లవాడి మేనత్త అలవేలు మంగ ఆఖరి పిల్ల, ఆ పిల్లకి ఇచ్చారు. ఆ పిల్ల ఏదో సాకుతోంది. ఎక్కడ చూసినా అప్పులు, తగిన ఉద్యోగమా లేదు, భార్య చచ్చిపోయింది, కొడుకునా ఎవరో పెంచుతున్నారు. అసలు ఎందుకు ఇంకా బతకాలనిపించింది ఆయన. ఈలోగా అలగమ్మ గారు మెల్లిగా కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది ఒక విచిత్రమైన సంఘటన. నాకు భగవాన్ రమణుల జీవిత చరిత్ర మొత్తం మీద చాలా కాలం నాకు అనుమానం ఉండిపోయిన సందర్భం ఇదొక్కటే. ఆ తర్వాత నాకు పరమేశ్వరానుగ్రహం వల్ల యథార్థంగా చెప్పాలంటే రమణ మహర్షి ఒక వ్యక్తి రూపంలో అనుమానాన్ని తీర్చారు. అప్పటి వరకు నాకు ఇది ఎందుకు అలా జరిగింది అని అర్థమయ్యేది కాదు. అలగమ్మ గారు కొడుకు దగ్గరికి వెళ్ళిపోతానని
ఉండాలని చెప్పి అరుణాచలం వెళ్ళిపోయి అరుణాచలంలోనే ఒకరి ఇంట్లో ఉండేవారు. ఆవిడికి విరూపాక్ష గుహలోనే ఉండాలి కొడుకుతో అని కోరిక. కూతురు అలమేలమంగ అడిగిందమ్మా, మా ఇంటికి వచ్చేసేయమ్మా, మాతో ఉండమని. అయినా కూడా కొండ మీదకి వెళ్ళిపోయి, సరే పెద్ద ఆవిడ ఉన్నంత కాలం ఉండదు, ఇంకా ఆవిడ కిందెందుకని ఆవిడ్ని కూడా విరూపాక్ష గుహకి తీసుకొచ్చేశారు. అది చిన్న గుహ, బయటకు చిన్న గదిలా ఉంటుంది, లోపల గుహ ఉంటుంది. అక్కడే ఈవిడ ఉండేవారు. అక్కడ ఈవిడిది ఆచారం సంప్రదాయం, తడి పొడి మడి మైల ఆచారము ఈవిడిది. ఆయనేమో అగ్నిహోత్రం, మహాజ్ఞాని, ఆయన అన్నిటికీ అతీతుడు. ఆయన దగ్గరికి వచ్చి ఒకప్పుడు ఒక వ్యక్తి ఏడిచాడు, నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నేను చేసిన పాపాలేనని. ఆఖరికి విని 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 ఎప్పుడూ మాట్లాడని భగవాన్ రమణులు అన్నారు, అన్ని పాపాలున్నాయా నిన్ను బాధపెట్టడానికి అన్నారు. చాలా పాపం చేసేసానన్నాడు. నాకు ఇచ్చేస్తావా, పుచ్చేసుకుంటాను, అప్పుడు నీకు శాంతమా అన్నాడు. ఇచ్చేస్తాను, పుచ్చేసుకుంటారా అన్నాడు. ఇచ్చేసేయ. అయితే నీళ్లు పోసి ధార పోసి నేను పుచ్చేసుకుంటాను ఆ పాపాలను. ఆయన చేతులు చాపారు, అతను నీళ్లతో ధార పోసేశాడు. నా పాపాలన్నీ నీకు ఇచ్చేస్తాను. ఆయన పుచ్చేసుకున్నాడు. పుచ్చేసుకుంటే ఏమైనా అయిపోయిందా? ఇప్పుడు ఆయన్ని పాపాలు బాధిస్తాయని మీరు అనుకుంటున్నారా? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక కొవ్వొత్తి వెలుగుతోంది అనుకోండి, దాని మీద నేను నీటి బొట్టు వేశాను అనుకోండి, కొవ్వొత్తి నిధనం అయిపోతుంది. పొయ్యి వెలుగుతోంది అనుకోండి, నేను చారెడు నీళ్లు తీసి ఇలా అన్నాను అనుకోండి, మంట నిధనం అవుతుంది. ఒక ఇల్లు కాలిపోతోంది అనుకోండి, పునః అమంగళకరమైన మాట ఎందుకు, అరణ్యంలో దావానలం వ్యాప్తి చెందింది అనుకోండి, పెద్ద మంట, అరణ్యం కాలిపోతోంది అనుకోండి, నేను వెళ్లి చారెడు నీళ్లు తీసి చల్లాను అనుకోండి, మంట ఏమైనా నిధనం అవుతుందా? ఈ నీళ్లు కాలిపోతాయి. నీరు నిప్పు నార్పాలి, కానీ అంత మంటలో చారెడు నీళ్లు పడితే మరిగి ఆవిరైపోతాయి, కాలిపోతాయి. ఆర్పవలసిన నీరు కాలిపోయింది మంటలో. ఎందుకని? మంట పెద్దది, నీరు తక్కువ. రగిలిపోతున్న జ్ఞానాగ్ని పరమేశ్వర స్వరూపం అది. అది పాపాలు పుచ్చుకుంటే మాత్రం దాన్ని ఏమైనా చేస్తాయా? దగ్ధమైపోతాయి. ఇంకొకరికి శాంతినివ్వడానికి పాపాలు పుచ్చేసుకున్నారంతే మహానుభావులు. అంతటి ద్వంద్వాతీత స్థితి. రమణుల పేరు చెప్తే చాలు గురువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది, అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సాక్షాత్ సుబ్రహ్మణ్యావతారం. అంతటి మహానుభావుడు గుహలో కూర్చునుండగా కావ్యకంఠ గణపతి ముని ఒక్కరే ఉన్నారు. ఒక్కరే ఉండగా 6 జ్యోతులు ఆయన యొక్క తలని నుదిటిని తాకి ఆయనలో లీనమైపోవడం చూసి ఒళ్ళు గగుర్పొడిచింది కావ్యకంఠ గణపతి మునికి. 6 జ్యోతులు ఆయన నుదురిని తాకి ఐక్యం అయ్యాయంటే ఇది షణ్ముఖ స్వరూపం, సుబ్రహ్మణ్య స్వరూపం అని నిర్ధారించారు. అలగమ్మ గారికి పాపం మడి మైల, ఆవిడ తాపత్రయం ఆవిడిది, ఆవిడ ఆచారం ఆవిడది, అది తప్పు అని మాత్రం అనకూడదు సుమండి. నేను మీతో తరచుగా మనవి చేస్తున్నాను, జ్ఞానికి ఇవేం ఉండవు. జ్ఞాని వీటన్నింటికన్నా అతీతమైన స్థాయిలో ఉంటాడు, ఏ ప్రతిస్పందన ఉండదు. కానీ రమణ భగవానుల్ని చూసి మీరు కూడా అంటే మనం కూడా అలా ఉందాం అనుకుంటే తప్పు. ఆ స్థాయికి చేరకుండా అలా చేయకూడదు, చాలా పొరపాటు అలా ఉండకూడదు. ఆవిడ ఉల్లిపాయ వేనిచ్చేవారు కాదు, ఉల్లిపాయ వేకండి, ఉల్లిపాయ తినకూడదు అనేవారు. ములక్కాడ పట్టుకొస్తే ములక్కాడ వేనిచ్చేవారు కాదు, భిక్షాన్నం ఏమిటని ఆవిడే పోయి పెట్టుకుని వండుకుంటూ ఉండేవారు. నేను పెట్టుకుంటాను కొడుకు అంటుండేవారు. రమణులు ఆవిడ్ని చూసి పరిహాసం ఆడేవారు. మా అమ్మ మోక్షానికి ఎడుతూ ఉంటే ఉల్లిపాయలు పర్వతాలై అడ్డుపడిపోతాయి, ములక్కాడలు అరణ్యాలు అయిపోయి చిక్కుపోతుంది, అందుకని మా అమ్మ తిందంటుండేవారు. ఆవిడ నేను అమ్మని కాబట్టి నేను పెడితే తినాలి, నాతో మాట్లాడాలనేది. ఆయన అనేవారు, ఎవరు అమ్మ? నాకు అందరు అమ్మలే తప్ప నువ్వు ఒక్కదానివే నాకు అమ్మవి కావు, నాకు లోకమంతా తల్లులే అనేవారు. ఆయన దృష్టికోణం అది. అలా రమణుల గురించి చదివి నేను అనకూడదు, నేను మా అమ్మని గౌరవించాలి, మా అమ్మకి నమస్కారం చేయాలి. అవునమ్మా నువ్వు నా తల్లి అనాలి. నేను ఇంకా రమణుల స్థాయికి పొందలా. రమణుల స్థాయిని పొందిన నాడు నేను అలా మాట్లాడాలని ప్రయత్నం చేయక్కర్లా, ఆ మాట అప్పుడు అదే వస్తుంది. అంతేకాని జ్ఞానిని చూసి ఎన్నడూ అనుకరించరాదు. రమణులు అన్నారు కదా అని అనే ప్రయత్నం చేయకూడదు, అది చాలా పొరపాటు. ఇవాళ చాలా చోట్ల చాలా మంది చేసే పెద్ద పొరపాటు అక్కడే చేస్తారు. అలా చేయకూడదు. జ్ఞానిని అనుకరిస్తే భంగపాటు పొందుతారు. ఎందుకో తెలుసా? మీ అనుష్ఠానం పోతుంది. జ్ఞాని కాకుండా జ్ఞానిలా ప్రవర్తిస్తే పరమ ప్రమాదం. ఏది? రమణులు అన్నారు, నువ్వు అన్నావు తల్లిని, రమణులు భిక్షాన్నం తింటారు, నువ్వు తింటావా? రమణులని జటాస్వామి తర్వాత బాలానంద స్వామి అలా ప్రవర్తించిన ఆయన అలా ఉండగలరు, నువ్వు ఉండగలవా? ఉండగలిగితే అలా కూడాను. జ్ఞాని స్థితిని చూసి జ్ఞాని ఎలా ఉన్నాడో అలా నువ్వు ఉండే ప్రయత్నం చేస్తే చాలా ప్రమాదం వస్తుంది. అలా ఎప్పుడూ చేయకూడదు. ఆచారకాండే. రమణులు అలా అన్నారు అంటే అది ఆయన స్థాయి. అటువంటి భగవానుల దగ్గరికి ఒకప్పుడు కావ్యకంఠ గణపతి ముని వచ్చారు. నేను కావ్యకంఠ గణపతి ముని గురించి కేవలం 1-2 వాక్యాలు చెప్పి వదిలేశాను అనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి లేదు రమణతత్వం చెప్పేటప్పుడు. ఎందుకంటే రమణులకు కావ్యకంఠ గణపతి మునికి అంత సాన్నిహిత్యం. కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్తే రమణుల గురించి చెప్పాలి, రమణుల గురించి చెప్తే కావ్యకంఠ గణపతి
సర్వోత్తముని గురించి చెప్పాలి. ఇద్దరిని విడదీసి ఇద్దరి జీవితాలు వేరు వేరు, ఆయన గురించి ఆయనలా చెప్తాను, ఈయన గురించి ఈయనలా చెప్తానంటే అసలు చెప్పడం కుదరదు, పరిపూర్ణం అవ్వదు. అందుకే నేను ప్రత్యేకంగా రేపటి రోజున కావ్యకంఠ గణపతి ముని, భగవాన్ రమణులు, కావ్యకంఠ గణపతి ముని విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత జన్మించిన కారణ జన్ముడు, మహావిద్వాంసుడు. ఆయన అపారమైనటువంటి శిష్యులు ఆయనకి. ఆయన ఒకసారి రమణుల దగ్గరికి వచ్చారు. వచ్చి తపస్సనగా ఏమి అని అడిగారు. నాకు నిజంగా తెలుసుకోవాలనుంది, మంత్రజపంతో తపస్సుని పొందాలి అంటే ఏం చెయ్యాలి, జపంలో ఏది తపస్సు అని అడిగారు. అంతటి మహావిద్వాంసు రమణ మహర్షి అన్నారు, నోరు విప్పి మాట్లాడు. మంత్రజపం చేసినప్పుడు ఆ మంత్రం యొక్క స్వరం ఎక్కడ నుంచి బయటికి వస్తోందో ఆ మూల స్థానంలోకి లయమైపోవడమే జపం. మాట మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయో ఆ ఉత్పత్తి అవుతున్న స్థానంలోకి లయమైపోవడమే తపస్సు. దీనికే తపస్సు అంటారు. అనగానే వెంటనే సంస్కృతంలో రమణ పంచకం చదివారు కావ్యకంఠ గణపతి. చదివి, మహానుభావ, ఎన్నో గ్రంథాలు చదివాను కానీ ఇలా చెప్పిన వాణ్ణి నేను చూడలేదు. వెంకటరామన్ వెంకటరామన్ అని పిలుస్తున్నారు. కాదు, ఈయనకి నేను సరి అయిన పేరు ఇప్పుడు నేను ఉంచుతున్నాను. ఇక ఇవాళ నుంచి ఇన్ని అందరూ రమణ మహర్షి అని పిలవండి. ఈయన రమణ, లోకములను రమింప చేస్తారు కాబట్టి మహర్షి. ఎందుకు మహర్షి అంటున్నానంటే, ఊర్ధ్వరేతస్కుడై, శాపానుగ్రహ సమర్థుడై, ఇంద్రియములను గెలిచినటువంటి వాడై, పరమేశ్వర తత్వాన్ని జీర్ణం చేసుకున్నవాడై, బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మముగా నిలబడినవాడు కాబట్టి త్రికాల వేది కనుక ఇన్ని మహర్షి అని పిలుస్తున్నాను. భగ, అది ఉన్నవాడు భగవానుడు, పరమేశ్వరుడు అని పిలుస్తాం. భగము అంటే 6 ఉండాలి. ఆ 6 ఐశ్వర్యము, సమగ్రత్వము, ధర్మము, యశస్సు, శ్రియము, జ్ఞానము, వైరాగ్యము. ఈ 7 ఉంటే భగవంతుడు అని పిలుస్తారు. ఈ 7 పుష్కళంగా ఆయన యందు ఉన్నాయి. అపారమైన తపస్సు చేత మహర్షి అయి ఈ 7టిని పరమేశ్వరుడితో సమానంగా పొందారు కనుక ఇక నుండి వీరిని భగవాన్ రమణ మహర్షి అని పిలవండి అన్నారు. కావ్యకంఠ గణపతి ముని పెట్టినటువంటి పేరే భగవాన్ రమణ మహర్షి అన్న పేరు తరువాతి కాలంలో లోకంలో ప్రచారమైంది. అటువంటి రమణులు అరుణాచల పర్వతం మీద తిరుగుతుండగా వారికి కేవలం మనుష్యులతోటి సంబంధం కాదు, మీరు తపోనిష్టాగరిష్ఠులైనటువంటి వారు ఉన్న ప్రదేశాలని పరిశీలనం చేస్తే అక్కడ వారి తపస్సు యొక్క ప్రకంపనల చేత, తప ప్రభావం చేత సమస్త జీవులు వాటి మధ్య ఉన్న వైరాన్ని మరిచిపోయి ఏది దేన్ని చెనకదు. ఆయన స్కందాశ్రమానికి వెళ్లారు. శిష్యులందరూ కలిసి ఆ పైన నీటి కయ్య, మామిడి చెట్లు అవి ఉన్నాయని అక్కడ చదును చేసి ఓ 2 గదులు ఆయన ధ్యానం చేసుకోవడానికి పర్వత గుహలా ఉండేటటువంటి ఓ గదిని నిర్మాణం చేశారు. నిర్మాణం చేసి ఆయన సుబ్రహ్మణ్యావతారం అని స్కందాశ్రమము అని పేరు పెట్టారు. ఇప్పటికీ చూడొచ్చు, అరుణాచల పర్వతం ఎక్కి చూడొచ్చు స్కందాశ్రమాన్ని. ఆ స్కందాశ్రమంలో ఆయన ఉండే రోజుల్లో ఒక పెద్ద పాము ఒకటి వెడుతోంది. అందరూ భయపడేవారు. ఆయన దాన్ని తేరిపారి చూస్తున్నారు. అది ముందు నడుస్తోంది, రమణులు వెనకాతల నడుస్తున్నారు. కావాలని కాదు, ఆయన మానాన ఆయన వెడుతున్నారు, అది ముందు వెడుతోంది. అది ఒక 2 రాళ్ల మధ్యలోకి వెళ్ళింది. వెళ్ళి కొంచెం ఇరుకున పడినట్టు అనిపించింది దానికి. ఆయన వెనకనే నడుస్తూ దగ్గరగా వచ్చారు. అదొక్కసారి తలెత్తి పడగ విప్పింది. ఆయన దాని కళ్ళల్లోకి అలా చూశారు. అది పడగ వాల్చేసి ఆయన పాదాల దగ్గరికి వచ్చింది. అది అప్పటి నుంచి రమణ మహర్షి శరీరం మీద ఎక్కి తిరిగే ప్రయత్నం చేస్తుండేది. అది ఆయన కాళ్ళు పట్టుకుని కాళ్ళు ఎక్కాలని చూసేది. ఏది? ఒక భయంకరమైన సర్పం. ఆయన దగ్గరకు వస్తే సమస్త ప్రాణులు శాంతి పొందేవి. ఆయన సోఫాలో కూర్చునుండగా ఒక ఆయన 2 చిరుతపులి పిల్లల్ని తీసుకొచ్చాడు. అవి అకస్మాత్తుగా ఎగిరి సోఫా మీదకి ఎక్కితే 2 చిరుతపులి పిల్లలు ఏమవుతాయో అనుకున్నారు. ఆయన రెండిటిని దగ్గరికి తీసుకుని 2 చిరుతపులి పిల్లల మీద చేతులు వేశారు. అవి పిల్లి పిల్లల్లా కళ్ళు మూసుకుని ఆయన తొడ మీద తలలు పెట్టుకు పడుకున్నాయి. దాన్ని ఫోటోలు కూడా తీశారు కొంతమంది ఆ కాలంలో. అవి చాలా అలభ్యం, చాలా కష్టం మీద దొరుకుతాయంటారు. అలాగే కోతులలో తెగలు ఉంటాయి. ఒక తెగకి ఇంకొక తెగకి పడదు. 2 తెగలు దెబ్బలాడుకుని విపరీతంగా కొట్టుకునేవి. కోతికి కృతజ్ఞత ఎక్కువ. కోతి కృతజ్ఞత ప్రకటించాలి, అది దాని లక్షణం. దాని లక్షణాల్లో ఒకటి కోతికి. అది 2 తెగలు దెబ్బలాడుకుని రమణులు విరూపాక్ష గుహ బయట ఉండగా వచ్చి చెట్ల మీద కూర్చుని ఇటువైపు కొన్ని వేల కోతులు, అటు కొన్ని వేల కోతులు కూర్చుని కిచకిచలాడుతూ దీని రాజు దాని రాజు పరస్పరం చాడీలు చెప్పుకునేవి. ఇటు తిప్పి వినేవారు. ఆఖరికి మీరు ఇలా దెబ్బలాడుకోకూడదు, మీ తప్పే, క్షమార్పణ చెప్పు, వెళ్ళిపోండి అంటే
అది కిచకిచలాడి వెళ్ళిపోయేది. ఆయనకి ఎలా అర్థమయ్యేది? కోతి కిచకిచలాడితే ఆయనకి ఎలా తెలుసు అన్ని వేల కోతులు తీర్పుగా ఆయన దగ్గరికి ఎందుకు వస్తాయి? అంటే మనిషి యొక్క మనసులో ఉన్న భావాలు అర్థం చేసుకోవడానికి భాష ఏమో కానీ ఆ మనసు కూడా భావాన్ని ఏ ఆత్మ ప్రకాశం వల్ల పొందుతుందో ఆ ఆత్మగా నిలబడగలిగిన వాడికి ఎదుటి ఆత్మలోని భావనలు ఎందుకు తెలుసుకోలేడు? అందుకని ఆయనకి ఇంకా భాషతో సంబంధం ఉండేది కాదు. ఒకప్పుడు ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు నేపాల్ దేశం నుంచి ఒక ఆ రాజుగారి యొక్క సామంతరాజు వచ్చాడు. వచ్చి నేను రమణ మహర్షితో మాట్లాడాలన్నాడు. నీకు తమిళం వచ్చా అన్నారు. తమిళం రాదు, గోర్ఖా భాష మాట్లాడతాడు ఆయన. గోర్ఖా భాష మహర్షికి రాదన్నారు. నేను మాట్లాడతానన్నాడు. రమణ మహర్షి వచ్చి సోఫాలో కూర్చున్నారు. ఈయన వెళ్లి గోర్ఖా భాషలో ఏవేవేవో అడిగాడు. ఆయన కళ్ళల్లోకి అలా చూశారు ఒక 5 నిమిషాలు. మహానుభావ, చాలా సంతోషం, నాకు అంతా అర్థమైపోయింది. వెళ్ళిపోయి వాళ్ళ రాజుగారికి చెప్పాడు. వాళ్ళ రాజుగారు వచ్చి వీరికి అన్ని అర్థమైపోయాడు, మీరు చెప్పినవన్నీ గోర్ఖా భాషలో ఈయనకి చెప్పినవన్నీ మాకు చెప్పాడని చెప్తుంటే హాల్లో ఉన్న వాళ్ళందరూ నవ్వారు. రమణ మహర్షి గోర్ఖా భాషలో ఇవన్నీ చెప్పడం ఏమిటి? ఆయన చూశారంతే అర్థమైపోయేది. అటువంటి మహాజ్ఞాని, పరమేశ్వర స్థాయిని పొందినటువంటి మహానుభావుడు, పరమేశ్వరుడైనటువంటి స్థితి అయింది. అందుకే ఒకానొకప్పుడు ఒక తెగకంతటికి రాజుగా ఉంది కొంతకాలం ఒక పెద్ద కోతి. దాన్ని తరిమేశాయి కోతులన్నీ, దానికి పదవి పోయింది. 2 అనుచరులు మాత్రం పాపం పాతరాజు గారన్న బెంగతో ఎప్పుడూ అనుసరించి వస్తుండేవి. దానికి ప్రాణోత్క్రమణం అయిపోయే సమయం ఆసన్నమైంది. అది వచ్చి విరూపాక్ష గుహ ముందు తిరుగుతోంది. రమణ మహర్షి చూసి జాలేసి దాన్ని ఇలా 2 చేతులతో ఎత్తి తీసుకెళ్లి ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు. దానికి మెడ వాలిపోయి పళ్ళు గిటకరిస్తుంటే దాన్ని ఇటు తొడమించి బరువుకిటు తిప్పుకుంటుంటే దాని పళ్ళు ఆయన శరీరం మీద గీరుకుని మచ్చలు పడ్డాయి. అది ఆయన తొడ మీదే ప్రాణం వదిలింది. ఇది సిద్ధ పురుషుడు, అందుకనే అరుణాచల పర్వతం మీద తిరిగి ఇది ఇలా శరీరం విడిచిపెట్టింది. దీనికి విభూతి అలంకారం చేసి బొట్టు పెట్టి దీన్ని తీసుకెళ్లి గొయ్యి తీసి కర్పూరం వేసి ఖననం చెయ్యండి అని ఒక సన్యాసిని ఖననం చేయించినట్టు ఖననం చేయించారు. ఒక కుక్క ఉండేది, అది దేవదాసి ఇంటికెళ్లి పలహారం చేసేది. దేవాలయ ప్రసాదం అన్నం తినేది. దేవాలయంలో పడుకునేది. ప్రతిరోజు వచ్చి రమణ మహర్షులు ఉన్నటువంటి విరూపాక్ష గుహ ముందు నమస్కారం చేసి వెళ్ళిపోయేది. అది శరీరం విడిచిపెట్టినప్పుడు అలాగే చేయించారు. ఆయన దగ్గరికి ఎన్ని ప్రాణులో ఒక కుంటి కోతి ఒకటి ఉండేది. అది ఆయన అన్నం తింటుంటే అది అన్నం తినేది. అది వచ్చేది, ఒక గిన్నెలో దానికి అన్నం పెట్టేవారు. ఆయన తినడం మొదలెట్టే అది తినడం మొదలెట్టేది. కోతికి నిలకడ ఉండదు, అటు ఇటు నడిచి పరిగెట్టి పోసేస్తుంది. ఒక మెతుకు కింద పోయకుండా తినేది. ఒక రోజున అన్నం కింద పడేసింది. అది ఏమి ఇవాళ నీ బుద్ధి ఇలా తయారైంది, అన్నం కింద పడేశావు అన్నారు ఆయన. దానికి కోపం వచ్చి రమణ మహర్షి కంటి మీద కొట్టి ఆయన నువ్వు నా దగ్గరికి రావద్దన్నారు. అది ఏడుస్తూ వచ్చి ఒక వారం రోజులు పోయిన తర్వాత అన్నం తినడం మానేసి బతిమాలుకుంది ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని. నన్ను మళ్ళీ మీ ఒళ్ళోకి తీసుకోండి, నాకు అన్నం పెట్టండి. ఆయన అన్నం పెడితే అది కలిసి అన్నం తినేది. అది ఒకానొకప్పుడు కోతులందరికీ రాజు అయింది. ఆయన అన్నారు నోటితో, నువ్వు ఒకనాడు రాజు అవ్వాలే కోతులకి అన్నారు. అది నిజంగా రాజు అయింది. వాళ్ళు ఎన్నుకుంటారట కోతుల జాతుల్లో కూడా. ఎన్నుకుని అది వచ్చి భగవానికి స్కందాశ్రమంలో ఉండగా వచ్చి నమస్కారం పెట్టుకుంటే ఆయన అన్నారు అన్నం తినన్నారు. అంటే అది తిననని చెప్పి సంజ్ఞ చేసి వెళ్లి చెట్టు మీద కూర్చుంది. 2 రాణులు. వానర జాతిలో ఏంటంటే అంతవరకు ప్రభువుగా ఉన్నవాడి రాణులు కొత్త ప్రభువుకి రాణులు అయిపోతారు. అది రాణులతో కూర్చునుంది. అందులో అక్కడ అన్నం తింది. ఆ తర్వాత ఇన్ని ప్రాణులు, ఒక ప్రాణి కాదు, కూరలవ్వ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ పాపం ఆకుకూరలు తెచ్చి ఉడికించి రమణ మహర్షికి పెడుతూ ఉండేది అరుణాచల పర్వతం మీద ఉన్నప్పుడు. ఆవిడ మహాతల్లి లక్ష్మి అనేటటువంటి ఒక ఆవు రూపంలో పుట్టి ఆశ్రమానికి వచ్చింది. మహర్షి చెప్తుండేవారు ఈవిడ కూరలవ్వ ఇప్పుడు లక్ష్మి అన్న గోవుగా వచ్చిందని చెప్పేవారు. దానికి ఎంత స్వాతంత్రం, అది తిన్నగా రమణ మహర్షి దగ్గరికి వచ్చేది. ఆయన కౌపీనం ఒకటే పెట్టుకుని కూర్చుని ఉండేవారు. ఆయన ఒళ్ళంతా నాకేసేది. నాకేస్తే నాలుక గరుగ్గా ఉంటుందేమో, ఆయన ఒళ్ళు ఎర్రగా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది. ఆయన హాల్లో కూర్చుని ఉంటే వచ్చి ఆయనకి రోజు ప్రదక్షిణం చేసి, అది రాత్రి పడుకోవడానికి వెళ్ళిపోయే ముందు ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయేది. గోశాల కట్టారు. గోశాల కడితే గోశాలలోకి ఆ ఆవుని పంపిస్తున్నారు. అది వెళ్ళలేదు, ఎంత తోసినా వెళ్ళలేదు. అది అందరినీ తప్పించుకుని పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి రమణ మహర్షి ముందు నించుంది. ఆయనకి అర్థమైంది, ఓ నేను గృహప్రవేశం చేస్తున్నాను గోశాలలోకి, మీరు లేకపోతే ఎలా రమ్మంటోందని. ఆయన లేచి వచ్చారు. ఎందుకు దాన్ని అలా ఇబ్బంది పెడతారు, అది నేను వచ్చాక గృహప్రవేశం చేస్తానంటోందన్నారు. అప్పుడు భగవానులతో కలిసి అది గృహప్రవేశం చేసి దానికి
అంత చేరిక, ఎంతమందిలో ఉన్నా సరే అది టీవీగా నడిచి వచ్చి రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన్ని నాకేసి ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయి ఆఖరణ దానికి ప్రాణం పోయేటప్పుడు కూడా అలాగే ఉగ్గపట్టుకుంది ప్రాణాలు. రమణ మహర్షి వెళ్లి దగ్గర కూర్చుని ఒళ్ళో తల పెట్టుకుని, ఏమ్మా బాధగా ఉందా లక్ష్మి అని ఒళ్ళు నిమురుతుంటే ఆయన వంకే చూస్తూ ప్రాణం వదిలేసి. ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమంలో సమాధులుంటాయి, వెనక్కి వెళ్లి చూస్తే అందులో ఆ లక్ష్మి గోవు అని ఆవు బొమ్మేసి సమాధి ఉంటుంది. అది ఒక సిద్ధయోగి చిట్ట చివరికి ఇలా వచ్చి ఒక గోవు రూపంలో సేవించిందని ఆయన దానికి సన్యాసిని ఎలా పూడుస్తారో అలా ఖననం చేసి సమాధి నిర్మాణం చేశారు. అలా ఒక కాకి ఒక గ్రద్ద పొడిస్తే వచ్చి రమణ మహర్షి దగ్గర పడిపోయింది. ఆయన దాన్ని ఒళ్ళో పెట్టుకునేవారు. అది అలా వారం రోజులు ఉండి ఆయన ఒళ్ళోనే పడుకుని ఒళ్ళోనే ఉండి ఒళ్ళోనే వదిలిపెట్టేసింది ప్రాణం. ఉడతలం పరిగెడుతూ పరిగెడుతూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఒంటి మీద ఎక్క ఆడుకుంటూ ఉండేవి. ఆయన జీడిపప్పు తెచ్చి చేతిలో పట్టుకుంటే తినమంటే తినేవి కావు. ఉడతలన్నీ వచ్చి చుట్టూ చేరితే ఆయన ఒక్కొక్క జీడిపప్పు పెడితే ఈ ఉడతలన్నీ తింటూ ఉండేవి. పాము వచ్చి పడగపట్టి నించునేది, నెమలు వచ్చి అక్కడ నించునేది. నెమలి పావుని కొట్టేది కాదు, పావు నెమల్ని చూసి భయపడేది కాదు. అన్ని ఉడతలు ఆయన ఒంటి మీద తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవి. పూర్వం మనం కాశీఖండంలో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం గురించి చదివితే ఎంత విచిత్రంగా ఉంటుందో. ప్రాణులు తమ మధ్య వైరాన్ని కూడా మరిచిపోయి ఎలా తిరుగుతాయని చెప్తారో అలా తిరుగుతూ ఉండేవి ప్రాణులన్నీ ఆయన దగ్గర. జాక్ అని ఒక కుక్క, ఎంత విశ్వాసం మహర్షి అంటే, అంత విశ్వాసం ఉన్న కుక్క అది భీష్మాచార్యుల వారిలా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణాలు ఒగ్గపట్టుకుని అపరభీష్ముడిని పిలిచారు ఆయన దాన్ని. భగవాన్ వచ్చి దగ్గర కూర్చుని దాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకున్న తర్వాత ఆయన వంక చూస్తూ కళ్ళు మూసేసింది. ఇప్పటికి జాక్ ది డాగ్ అని రాసి ఆ కుక్కకి కూడా సిద్ధ పురుషుడు ఆఖరిసారి ఇలా శరీరం విడిచిపెట్టారని దానికి సమాధి కట్టించారు. త్రికాలవేది, ఎక్కడ ఎన్ని ప్రాణులు ఆయన కోసం వస్తే అన్ని ప్రాణులతో మాట్లాడుతుండేవారు. అన్నీ ఆయనని చూసి పరవశించిపోతుండేవి. ఇన్ని ఆయన చుట్టూ చేరుతుండేవి. భగవంతుడి చుట్టూ సమస్త ప్రాణులు ఎలా తిరుగుతాయో రమణుల చుట్టూ అలా తిరుగుతుండేవి. అళగమ్మ గారు స్కందాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఆవిడికి అనారోగ్యం వచ్చి ఇక ప్రాణోత్క్రమణం అయిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. ఇక మాట పోయింది. ఆవిడ్ని పడుకోబెట్టి ఇప్పటికీ ఉంటుంది ఆ గది, అళగమ్మ గారికి మోక్షం ఇచ్చిన గది అని రాసుంటుంది, మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఆ గదిలో అమ్మ దగ్గర కూర్చుని అమ్మ గుండెల మీద కుడి చేయి పెట్టి అమ్మ తల మీద ఎడం చేయి పెట్టి పట్టుకున్నారు. తెల్లవారుజామున కూర్చున్న వ్యక్తి రాత్రి 8 గంటలకి లేచారు. లేచి అమ్మ మోక్షం పొందింది అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏమైందన్నారు. అమ్మ చేసుకున్న కర్మల వల్ల, వాసనాబలం వల్ల కొన్ని వేల జన్మలు ఎత్తాలి. ఆ కొన్ని వేల జన్మల్ని అమ్మతో సూక్ష్మ రూపంలో అనుభవింపచేసేశాను. సూక్ష్మ శరీరంతో అనుభవించేసింది. కర్మలన్నీ నశించిపోయాయి. ఇప్పుడు అమ్మ మళ్ళీ పుట్టడానికి ఏ కర్మలు లేని స్థితిలో తన శరీరాన్ని విడిచిపెట్టేసింది. కాబట్టి అమ్మ సిద్ధి పొందింది. అందుకే అమ్మ చనిపోయిందంటే ఆయన ఒప్పుకునేవారు కాదు, సిద్ధి పొందింది. కాబట్టి ఒక సన్యాసి శరీరాన్ని ఎలా ఖననం చేస్తారో అలా ఖననం చేద్దామన్నారు. 8 గంటలకి, నేను అదే మీతో చెప్తున్నది, ఒక జ్ఞానికి చెల్లుతుంది, మనకి చెల్లదు. వెంటనే 8 గంటలకి ఆయన అమ్మగారి శవం దగ్గర నుంచి లేచొచ్చి కూర్చుని అన్నం తిన్నారు. ఆయనకి జ్ఞానికి విధి నిషేధము ఉండవు. సామాన్య సాధకుడు కలా కాదు, అలా చేయడానికి వీలు లేదు. రమణ మహర్షి జీవితాన్ని చదివి రమణ మహర్షి యొక్క స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి తప్ప రమణులు చేసినవి అనుకరించే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. అది ఏదో నాటకంలో పాత్ర వేసినట్టు ఉంటుంది తప్ప నిజ జీవితంలో ఎదగడం మాత్రం కాదు. అది క్రమక్రమంగా సాధన చేత జ్ఞాని కావాలి తప్ప అకస్మాత్తుగా ఏవో కొన్ని పనులు చేసి నువ్వు జ్ఞాని అయిపోయావు అనుకుంటే చాలా చాలా ప్రమాదం. అది గతి తప్పిపోతాడు, సాధనలో కిందకి వెళ్ళిపోతాడు, పరమ ప్రమాదం అది. సరే, నేను దాని గురించి హెచ్చరికతో కూడిన ప్రసంగం ఎందుకు చెయ్యాలి, రమణతత్వం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆయన ఆ మూడో తమ్ముడు మహానుభావుడు, పెద్ద ఆయన ఎలాగో నాగస్వామి శరీరం వదిలిపెట్టారు, రెండో ఆయన భగవాన్ రమణులైపోయారు, మూడో ఆయన
తన భార్య చనిపోయింది, ఆ కొడుకుని తీసుకెళ్లి చెల్లెలు అలివేలు మంగ దగ్గర వదిలేశారు. ఆ నాగసుందరం గారు నేను ఒక్కడిని మాత్రం ఉండిపోవడం ఎందుకని, ఇక అలగమ్మ గారు అక్కడే ఉంది కదా అని చెప్పి ఆయన కూడా సన్యాసం తీసుకున్నారు. తీసుకుని నిరంజనానంద స్వామి అన్న పేరుతో ఆయన కూడా విరూపాక్ష గుహలోనే ఉండేవారు. ఈ తల్లి శరీరాన్ని పట్టుకుని కొండ కిందకి దిగారు. అప్పటికి శ్మశానం, ఇప్పుడు రమణాశ్రమం ఏదుందో అది శ్మశానంలో అంతర్భాగం. అప్పుడు ఆ శ్మశానంలోనే ఒక గొయ్యి తీసి గోతిలో అమ్మ శరీరాన్ని ఉంచారు. ఉంచగానే ఎవరో కాశీ నుంచి శివలింగం తీసుకొచ్చారు. వెంటనే అమ్మగారి సమాధి మీద ఆ శివలింగాన్ని ఉంచి దీని పేరు మాతృభూతేశ్వరాలయము, అమ్మగా మారిన పరమేశ్వరుడు లేదా పరమేశ్వరుడైన అమ్మ అన్న పేరుతో అమ్మకి గుడి కట్టారు, మాతృభూతేశ్వరాలయం అని. అప్పటికి గుడేం లేదు. కొన్నాళ్ళు పోయిన తర్వాత రోజు కొండ దిగొచ్చి నిరంజనానంద స్వామి పూజ చేసేవారు. రోజు రావడం వెళ్ళడం కష్టంగా ఉందని 4 తాటాకులతో చిన్న పందిరేసుకుని ఆ శ్మశానంలోనే సమాధి పక్కన ఉంటూ ఉండేవారు ఆయన. అలా ఉంటూ ఉండగా కొంతకాలానికి జయంతి ఉత్సవాల సమయానికి రమణ మహర్షి కూడా వారం రోజుల ముందు వచ్చి అక్కడే ఉండిపోయారు. ఇంకా ఉండిపోయి ఆయన పైకి వెళ్ళలేదు కొండ మీదకి. ఉండిపోయిన తర్వాత 4 తాటాకు పందిళ్ళు వేశారు. ఒక తాటాకు పందిరి గదిలో రమణులు కూడా ఉంటూ ఉండేవారు. అలా ఉన్న రోజుల్లోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన ఒక గదిలో ఉంటుండగా ఓ కుక్కొకటి లోపల ఉండేది. ఒక 4 కిటికీల దగ్గర పడుకునేవారు. ఆయన పడుకున్నారు. ఇంతలో అలికిడి వినపడింది. ఊరికి చిట్ట చివరకుంది ఆగ్నేయ భాగంలో. ఏమైంది, దొంగలు వచ్చారేమో అని అక్కడ ఉన్నవాళ్ళు లేచి కిటికీలోంచి చూశారు. చూసి 6 ఉన్నారు అన్నాడు. లోపల ఉన్న అతను కనపడ్డారు బయట 6 దొంగలు, 6 ఉన్నారన్నాడు. అనగానే వాళ్ళు కిటికీ అద్దం బద్దలగొట్టి కిటికీ బద్దలగొట్టారు. బద్దలగొట్టి లోపల ఎంతమంది ఉన్నారా, ఎవరున్నారా అని అరిచారు. అరిచేటప్పటికీ రమణులు ఆయనకి నిద్ర ఏమిటి, శరీరం నిద్రపోతుంది. ఆయన కూర్చుని అన్నారు, తలుపు తీయండి, వారిని రమ్మనండి, వారికి కావలసినవి ఏ ఉన్నా తీసుకుని వెళ్ళమనండి అన్నారు. అంటే వాళ్ళు దొంగలు చాలా ఉద్రేకంగా ఉన్నారు, వాళ్ళు మనని కొడతారేమో అన్నారు. వాళ్ళు పాపం ఆ స్థాయిని ఇంకా పొందలేదు, వాళ్ళు దొంగతనంలో ఉన్నారు, వాళ్ళు ఉద్రేకపడచ్చు, కానీ మనం ఎందుకు ఉద్రేకపడాలి, తప్పు కదా, తీయండి తలుపు అన్నారు. అంటే తలుపు తీశారు. తలుపు తీసి లోపలికొచ్చి వాళ్ళు బడిత కర్రలు పెట్టి ఆ చుట్టూ ఉన్న వాళ్ళని అరిచిన కుక్కని కూడా కొడితే కుక్క భయపడిపోయి పారిపోయింది గదిలోకి. వాళ్ళు కూర్చున్న రమణుల దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం దాచావు చెప్పు, నీ దగ్గరికి చాలా మంది వస్తారు కదా, ఎంత ఉంది చెప్పమన్నారు. ఏమీ లేదు, ఉన్నవన్నీ అక్కడే ఉన్నాయి, మీకు కావలసినవి ఏ ఉన్నా మీరు పట్టుకెళ్ళవచ్చు అన్నారు. వాళ్ళు బడితి కర్ర తీసి ఆయన ఎడమ తొడ మీద కొట్టారు. బలంగా కొట్ట వెంటనే ఇలా తట్టు తేరిపోయింది. అంత దెబ్బ కొట్టే అబ్బా అని కూడా అనలేదు ఆయన. అలాగే కూర్చుని ఇక్కడ కూడా కొడతారా అని అడిగారు. అసలు బుద్ధి ఉందా వీడికి, అంత దెబ్బ కొడితే ఇక్కడ కొడతావా అని అడుగుతాడేటి అని ఆ శిష్యులు అందరినీ కొట్టారు. కొట్టిన తర్వాత వెతికారు. ఏదో 4 రూపాయలను, యాపిల్ పండు, కొద్దిగా బియ్యం అవి ఏవో దొరికాయి. అవే మూట కట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే ఈయన్ని బయటికి పొమ్మన్నారు. అంటే వెళ్ళి ఉత్తర గృహంలో ఒక చిన్న తాటాకు పందిరి కింద కూర్చున్నారు. ఒక అతను చూశాడు, రామకృష్ణ అని అతను చూశాడు, ఇంత తట్టుంది ఆ తొడ మీద, ఇంత దెబ్బ కొడతారా అని ఇనప ఓచొకటి తీసుకుని ఇవాళ ఒకడినైనా చంపేస్తానని వెళ్తున్నాడు. రమణులు పట్టుకుని అన్నారు, అన్నం తింటున్నప్పుడు నాలుక పళ్ళ కింద పడుతుంది ఒక్కొక్కసారి. పళ్ళు నాలుకని కొరికాయని నాలుకది తప్పని నాలుక కోసుకుంటావా? నాలుక సరిగ్గా ఉన్న పళ్ళే కొరికాయని పళ్ళు పీక్కుంటావా? పళ్ళు నావే, నాలుక నావే, వాళ్ళు ఈశ్వరుడే, నేను ఈశ్వరుడే. ఇంత గొప్ప పూజ నాకెవరు చేస్తారు? ఎంత మంచి పూజ చేశారు. వాళ్ళు దొంగలు కాబట్టి పాపం వాళ్ళకి తగిన సంస్కారం లేదు. వాళ్ళు ప్రవర్తించినట్లుగా మనం ఎందుకు ప్రవర్తించడం, తప్పు అలా చేయకూడదు, ఊరుకోండి అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. మరునాడు ఈ విషయం కర్ణాకర్ణిగా పోలీసులకి తెలిసి పోలీసులు వచ్చారు. కనీసం కొట్టారని దెబ్బ కానీ ఏమీ చూపించలేదు మహర్షి. కానీ దొంగలు పట్టుబడ్డారు, వాళ్ళని జైల్లో పెట్టారు. తర్వాత నేను మీతో ఎందుకు మనవి చేస్తున్నానంటే,
నిద్దట్లో దొంగలు వచ్చారు, కర్రలు పెట్టి కొడుతున్నారు అంటే ఎవరైనా ఎంత ప్రతిస్పందించాలి? అప్పుడు కూడా ఆయనది ఉదాసీనమే, అదే స్థాయి, అంతే ప్రేమ. అమ్మని పిల్లాడు పిలిచి పిలిచి ఎవరితోనో మాట్లాడుతుంటే అమ్మ పలకలేదని కోపం వచ్చి చెళ్ళని చెంపకాయ కొడితే ఏమిటది అని ఊరుకున్న అమ్మలా, పిల్లవాడికి తెలియదని క్షమించేసిన తల్లిలా, క్షమించేయడమే తప్ప కనీసం దొంగల మీద ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వలేదు. ఎప్పుడూ ఆయన అసలు మళ్ళీ ఆ సందర్భాన్ని స్మరించలేదు. అటువంటి మహానుభావుడు మెల్లిగా ఏదో ఆశ్రమం అలా తాటాకు పందిళ్ళు గదులు, మెల్లిగా ఏదో సిమెంటుతో కట్టినటువంటి గోడలు గదులు ప్రారంభమయ్యాయి. సూర్య నాగమ్మ గారు, నేను ఈ మిగిలిన ఉపన్యాసాల్లో ఎక్కడో దాని గురించి స్పృశిస్తాను తప్పకుండా, ఒకానొకప్పుడు హఠాత్తుగా రమణుల యొక్క శిల్పమూర్తిని తెప్పించారు. ఆవిడ తెల్లబోయారు సూర్యనాగమ్మ గారు. ఇదెందుకు ఈ శిల్పం అన్నారు. ఏమో ఇక శిల్పం అవసరం వచ్చిందేమో అన్నారు. ఎచ్చెమ్మాళ్ళని ఒక మహాతల్లి, పరమభక్తురాలు, ఆవిడ వెళ్ళిపోయింది, శరీరం వదిలేసింది. ఆవిడ ఎక్కడో శరీరం వదులుతుంటే ఇక్కడ అకస్మాత్తుగా ఆయన మౌనంలోకి వెళ్ళిపోయి ఒళ్ళంతా కాంతిపుంజం అయిపోయింది. 2.5 గంటల తర్వాత కాంతి ఆయన వదిలి ఆయన బహిర్ముఖులయ్యారు. ఖచ్చితంగా ఎన్ని గంటలకు ఆయన్ని కాంతిపుంజం పట్టుకుందో, ఆయన మౌనంలోకి వెళ్ళిపోయారో ఖచ్చితంగా ఆ సమయానికే ఇచ్చెమ్మాళ్ళు అక్కడ శరీరం వదిలేసింది. పరమ భక్తురాలు ఆవిడ. ఆయన దగ్గరికి వచ్చి చెప్పారు వాళ్ళు, ఇచ్చెమ్మాళ్ళు వెళ్ళిపోయిందని. తెలుసు ఇచ్చెమ్మాళ్ళు వెళ్ళిపోయింది అని ఆయన అన్నారు. ఆవిడికి సమయం ఆసన్నమైంది, దీనికి ఎప్పుడో అన్నారు. అది మొట్టమొదటి మాట అవతార పరిసమాప్తికి. అందరూ హడిలిపోయారు, ఏమిటి ఇలా అంటున్నారని. తరువాతి కాలంలో మెల్లగా సర్కోమా పొడసూపింది. ఎడమ చేతి మోచేతి పైన ఒక చిన్న గడ్డలా ఒకటి వచ్చింది. వచ్చి అది మెల్లిగా పెద్దదై అది బద్దలై అందులోంచి నెత్తురు కారడం మొదలుపెట్టింది. ఇంత నెత్తురు కారిపోతోంది, నీరసపడిపోతున్నారు రోజు రోజుకి అని చుట్టూ ఉన్న వాళ్ళందరూ బెంగ పెట్టుకున్నారు. ఆకులు తీసుకొచ్చారు, పసర్లు పిండారు, రేడియం సూదులు తీసుకొచ్చారు, సూదులు గుచ్చి కట్టు కట్టారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి, భగవాన్ మీకు పుండు పుట్టిందా అనేవారు. ఆయన అనేవారు, నాకు పుండు పుట్టలేదు, పుండుకి పుండు పుట్టిందనేవారు. ఈ శరీరమే పుండు, సుఖ దుఃఖములు అనుభవించడానికి వచ్చింది, ఈ పుండుకో పుండు పుట్టిందనేవారు. అది అలా నెత్తురు కారిపోతుండేది. ఆఖరికి దానికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి పుండు తీసేశారు. మళ్ళీ అది సెలవేసుకొచ్చి మళ్ళీ పుండు మీద ఇంకో పుండు వచ్చింది. అది అలా నెత్తురు కారుతూనే ఉండేది. అది విపరీతమైన పోటుట సర్కోమా. ఎవరైనా వచ్చి భగవాన్ అంత నెత్తురు కారుతోందంటే ఆయన అనేవారు, ఇది శమంతకమణి, ఎంత ఎర్ర బంగారం పెడుతోందో చూశారా అనేవారు. ఒకానొక సందర్భంలో జలగలతో కరిపించారు. అది నెత్తురు తాగేస్తుంది, చెడు నెత్తురని. అవి విడిచిపెట్టలేదు, తాగి అలాగే స్తబ్దుగా ఉండిపోయాయి. ఏమిటి జలగలు అలా ఉండిపోయాయి అన్నారు ఎవరో. దానికి కూడా సమాధి స్థితి అబ్బిందేమో అన్నారు. దానికి ముగ్గు వేసి లాగేశారు ఆ జలగల్ని. అవి చిన్న మాంసం ముక్కలతో ఊడిపోయాయి. ఆయనకి ఎనస్థీషియా ఇస్తామన్నారు. నాకు మత్తెందుకు, దీన్ని మీరు కోసుకుంటానంటున్నారు, కొయ్యండి, నేను సాక్షిని అన్నారు. అంతటి సాక్షిత్వాన్ని పొందినటువంటి మహాజ్ఞాని, మహానుభావుడు. అటువంటి స్థితిని చేరిపోయినటువంటి భగవానులు అప్పుడు కూడా, ఆ స్థితిలో కూడా వేదపారాయణం జరిగేటటువంటి సమయంలో మాత్రం బయటికి వచ్చి కూర్చుని దర్శనమిస్తుండేవారు. కొన్ని వేల మంది ఆశ్రమం అంతా చేరిపోయి ఆ ఘోష వినపడుతూనే ఉండేది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఆయనకి అది పరమ ప్రీతి పాత్రం ఆ భజన. ఆ అరుణాచల అక్షర మణమాల అని ఆయన చేత రచింపబడింది. అది చదువుతూ ఆయన చదువుతూ ఉండేవారు. ఒక్కరోజైనా ఈ ఉపన్యాసాలు చెప్పుకున్నందుకు నేను అరుణాచల అక్షర మణమాల తీసుకొచ్చి దాని తెలుగు అనువాదం చేశారు పెద్దలు. దాని తెలుగు అనువాదంలోంచి నేను అక్షరమణమాలలోంచి చదువుతాను. మీ అందరూ కూడా ఒక రోజున చక్కగా అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అని ప్రార్థన చేద్దురు. కానీ ఒక్కరోజైనా కనీసం ఆ భజన చేద్దాం మనం. కాబట్టి అందరూ భజన చేస్తున్నారు. ఎంతమందో ఆయన్ని నమ్ముకున్న మహానుభావుడు, ఆయన దర్శనం అవ్వకపోతే ఎలా అని అలమటించిపోతున్న వాళ్ళు. అటువంటి వ్యక్తి ఆ ప్రమాదీనామ సంవత్సర చైత్ర బహుళ త్రయోదశి
పూర్వాషాఢ నక్షత్రం ఉండగా ఆయన 8 గంటల 47 నిమిషాలైంది. ఇప్పటికీ రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి సమయాన్ని చూపిస్తున్న క్యాలెండరు గడియారం ఆ నిమిషాల దగ్గర ఆగిపోయి రమణులు శరీరం విడిచిపెట్టేసినటువంటి గది దగ్గర కనపడుతుంది. ఎప్పుడూ లేనిది ఆయన అకస్మాత్తుగా లేచి కూర్చుంటానన్నారు. లేచి కూర్చోవడం అంటే మంచం మీదే కూర్చోపెట్టారు, వెనక దిండు పెట్టి. ఎడం చేయి కదిలేది కాదు, ఆ ఎడం చేతిని కదిపి ఒళ్ళో పెట్టుకున్నారు. ఒళ్ళో పెట్టుకుని కుడికంటి వెంట బాష్పధార కారింది. అప్పటికే ఆయన ఎన్నో మాటలు అనేవారు. ఒళ్ళు ఉణికిపోయి జ్వరం వచ్చేస్తే ఆయన్ని పట్టుకోబోయారు. పట్టుకోబోతే గుడారంలో ఏనుగుని దూరిస్తే ఆ ఏనుగు గుడారంలో ఉండలేక గుడారం కదిలినట్టు ఇక ఈ చిన్న శరీరంలో ఉండలేనని ఆత్మ కదులుతోందనేవారు. మహానుభావుడు ఎంతటి స్థితప్రజ్ఞుడు. ఆయనకి ఆపరేషన్ చేసిన తర్వాత చాలా చల్లగా ఉంది, వెచ్చగా ఉంటుందని మంచం కిందకి తీసుకొచ్చి ఆయన అంత్యవాసులు హీటర్ పెట్టారు. తెల్లవారేటప్పటికి ఒళ్ళంతా వాచిపోయి బద్దలైపోయి నెత్తురు కారుతున్నట్టు అయిపోయింది. డాక్టర్లను పిలిచారు. వాళ్ళు పరిగెత్తుకొచ్చన్నారు, ఎవరు పెట్టారు హీటరు? హీటర్ పెట్టకూడదు, పెడితే ఒళ్ళంతా కూడా వాచిపోతుంది, ఎవరు పెట్టారని అడిగారు. అడిగితే మేమే పెట్టామన్నారు. వాళ్ళు తెలియక వెచ్చగా ఉంటుందని పెట్టామన్నారు. మరి ఇంత బాధపడిపోతూ ఒళ్ళంతా వాచిపోయిందే, ఎందుకు పిలవలేదు మమ్మల్ని అని అడిగారు. ఆయన అన్నారు, వారేమో దీన్ని కోశారు, కోసి ఇది బాగుంటుందని వారన్నారు. వారేమో మంచం కింద హీటర్ పెట్టి దీనికి బాగుంటుందన్నారు. ఇదేమో నేను లొంగనంది. పైగా హీటర్ పెడితే నాకు నచ్చలేదని ఇదేమో ఇలా తయారైంది. వారి పంతం వారిది, వీరి పంతం వీరిది, దీని పంతం దీనిది, ముగ్గురి పంతాలు చూస్తున్నాను తమాషా అన్నారు ఆయన. ఒక ఆయన అన్నాడు, అలా కాదు భగవాన్, ఇక్కడ ఆపరేషన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తోంది, అందుకని ఎడం చేయి తీసేస్తామన్నారు. ఆయన చిరునవ్వు నవ్వన్నారు, నా అదృష్టం, తల మీద పుడితే తలకొద్దురా అన్నారు. తప్ప అలా చేయి తీయించేసుకునేదో బతుకుదామన్నా ఆ శరీరంతో ఉండాలన్న కోరిక కూడా లేదు. ఆ క్షణం రానే వచ్చింది. ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు. కుడికంటి వెంట బాష్పధార కారింది. అంటే పరమానందాన్ని పొందారమ్మయ్య, అయిపోయింది శరీరం, ప్రారంధ కర్మ అయిపోయింది, వదిలిపెట్టేశాను శరీరాన్ని. కొన్ని వేల మంది చూస్తూ ఉండగా ఆ అరుణాచల క్షేత్రంలో ఆ ఊళ్ళో వాళ్ళు కూడా చూస్తుండగా ఆయనలోంచి ఒక జ్యోతి బయటికి వెళ్ళి నిలబడింది రమణాశ్రమంలో పైన. అందరూ ఆశ్చర్యంతో ఆ జ్యోతి వంక చూస్తూ వెలిగిపోతోంది అది ప్రకాశంతో. రాత్రి 8:47 సమయం. అందరూ ఆ జ్యోతి వంక చూసి భగవాన్ రమణ అరుణాచల శివ అరుణాచల శివ అని అరుస్తున్నారు. ఆ జ్యోతి క్రమక్రమంగా పైకెక్కుతూ అరుణాచల పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఈశాన్య దిక్కుగా వెళ్ళి ఆ కొండలోకి కలిసిపోయింది. అంతే, అక్కడతో భగవాన్ రమణుల యొక్క శరీరం విడిచిపెట్టేశారు. విభూతి రాశారు, చందనం అలదారు, ఇంత అభిషేకమో చేశారు. అమ్మగారికి కట్టినటువంటి మాతృభూతేశ్వరాలయం పక్కనే పెద్ద గుంత తవ్వి కర్పూరాదులు వేసి ఆయన శరీరాన్ని అందులో పెట్టి మట్టి కప్పి ఆ పైన శివలింగాన్ని ఉంచారు. ఇప్పటికీ ప్రతిరోజు ఆ శివలింగం దగ్గర వేదపఠనం చేసి అభిషేకం చేసి అత్యద్భుతమైన అలంకారం చేస్తారు. ఎందరో దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చుని ఉపదేశసారము మొదలైనవి చదువుకుని ఆ రమణ మహర్షి ఉన్న ప్రాంతానికి ఆ సమాధి, ఆయన ఉన్న అధిష్టానం, శివలింగం ఉంటే అధిష్టానం అంటారు, దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఆ పక్కనే ఒక బావి ఉంటుంది, దాన్ని రమణ బావి అంటారు. రమణ మహర్షి తల్లిగారు అళగమ్మ గారి శరీరం విడిచిపెట్టినప్పుడు సమాధి కట్టిన రోజుల్లో అక్కడ కావలసినంత నీరు దొరకకపోతే ఎక్కడికో పాలితీర్థానికి వెళ్ళి నీళ్లు పట్టుకొస్తుండేవారు. శవానికి నీళ్లు పోసినప్పుడు కూడా ఆ నీళ్లు అంత దూరం వెళ్ళి తెస్తున్నారని రమణ మహర్షి ఒక చోట కూర్చుని చేత్తో ఇలా అన్నారు. ఇలా అన్నారు కదా భగవానులని తవ్వారు. తవ్వితే అక్కడ జలపడింది. ఇప్పటికీ ఇది తిరువన్నామలై అంతా ఎండిపోతుంది, కానీ ఆ నూతిలో నీళ్లు మాత్రం ఎప్పుడూ ఎండవు. దాన్ని రమణబావి అని పిలుస్తారు. దాన్ని అఘశమన తీర్థము అని పిలుస్తారు. అఘములంటే పాపములు, పాపములను శమింపచేయగలిగిన తీర్థము రమణ తీర్థము, అఘశమన తీర్థము. రమణులు ఉన్నంతకాలం కూడా ఆ అందులో ఉన్నటువంటి తీర్థంతోటే మాతృభూతేశ్వరాలయంలో అర్చనలన్నీ జరుగుతూ ఉండేవి. మహానుభావుడు పుట్టినప్పుడు కనులు లేని కబోది ఒక జ్యోతి పుట్టిందిరా, వెలిగిపోతోంది పురుటి గదిలో అంది. మీతో మనవి చేశాను నేను మొదటి రోజున.
ఆయన ఆఖరణ శరీరం విడిచిపెట్టినప్పుడు కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా జ్యోతి పైకెక్కి అరుణాచల పర్వతంలో, అరుణాచల శిఖరంలో కలిసిపోవడాన్ని చూశారు. అలా చూసిన వాళ్ళల్లో నాకు చాలా చాలా గొప్పగా నేను చెప్పుకోగలిగింది, నా జీవితంలో సంతోషకరమైన విషయం ఏంటంటే, నా కూతుర్ని ఏ ఇంటికి ఇచ్చి పెళ్లి చేశానో, నా కూతుర్ని ఏ ఇంటికి ఇచ్చి పెళ్లి చేశానో ఆ నా వియ్యపురాలిని కన్న తండ్రి గారు కూడా అరుణాచలంలో రమణ మహర్షి యొక్క జ్యోతి వెళ్ళిపోతుండగా చూశారు. చూసి ఆ రోజుల్లో ఆయన, అదేమిటి జ్యోతి వెడుతోంది, రమణులకు ఏమైనా అయిందా అన్నారు. ఆ జ్యోతిని చూసి తిరువణ్ణామలై అంతా పరిగెత్తింది రమణాశ్రమానికి. ఏమైంది రమణులకని. ఆ జ్యోతి రూపంలో ఆయన వెళ్ళిపోయారు. జ్యోతిగా పుట్టి జ్యోతిగా వెళ్ళిపోయారు. జ్యోతి స్వరూపడిన సుబ్రహ్మణ్యుడిగా, సుబ్రహ్మణ్యావతారంగా, సద్గురువుగా, మహాజ్ఞానిగా, గొప్ప వైరాగ్య చక్రవర్తిగా, బ్రహ్మవిద్బ్రహ్మైవ భవతి అనేటటువంటి మాటకి నిర్వచనంగా బ్రహ్మమును తెలుసుకున్న బ్రహ్మమై ఈ ప్రపంచంలో నడయాడి చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ అంతటా నిండి నిబిడీకృతమైన ఆత్మస్వరూపమై ఎవరు ఆయనకి నమస్కారం చేస్తారో, ఎవరు ఆయనకి అర్చన చేస్తారో, ఎవరు ఆయన మీద భక్తితో ఉంటారో వారందరికీ దర్శనమిస్తూ వారందరినీ కూడా జీవితంలో భగవంతుడి వైపుకి అడుగులు వేయించేటటువంటి గొప్ప గురుస్వరూపం, ఈశ్వర స్వరూపం భగవాన్ రమణులు. ఇవాళ మీకు భగవాన్ రమణుల యొక్క విశేషంలో ఇవాళ ఆయన జీవితం సిద్ధి పొందిన ఘట్టం వరకు చెప్పడం జరిగింది. హలో ఎవ్రీవన్, మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం @అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.